రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ నెల 14 వరకు రేవంత్ విదేశాల్లోనే ఉంటారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు కంటిన్యూ అవుతున్నాయి. టీడీపీ నేతలు తమ ఆస్తులను ధ్వంసం చేశారని నెల్లూరు జిల్లా నందిపాడుకు చెందిన వెంకటేశ్వర్లు తెలిపారు. కోర్టులో ఉన్న వివాదంలో జోక్యం చేసుకుని తమపై దాడి చేశారని చెప్పారు. ఎమ్మెల్యే సురేష్ అనుచరులమని చెప్పి ఇంటిని కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు ఎదురయ్యాయి. రాజధాని నిర్మాణాల నాణ్యతను పరిశీలించేందుకు ఐఐటీ హైదరాబాద్, మద్రాస్ బృందాలు పర్యటించాయి. వరద నీటిని చూసి ఐఐటీ వారంతా ఆశ్చర్యపోయారు. చిన్నపాటి వర్షాలకే వరద చేరటంపై పరిశీలన జరిపారు. శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూసేందుకు భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. డ్యాం వ్యూ పాయింట్ నుంచి దోమలపెంట వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విజయనగరం జిల్లాలోని ఆలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత, సహాయక కమిషనర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో వంగర మండలం సంగమేశ్వర ఆలయం, రాజాంలోని నవదుర్గ ఆలయాల్లోని రికార్డులు సరిగా లేవని గుర్తించారు. నెల్లూరు జిల్లా నేలటూరులోని థర్మల్ విద్యుత్ స్టేషన్ యాష్ పాయింట్ కట్ట తెగిపోయింది. 16 అడుగుల ఎత్తులో ఉండే బూడిద చెరువు కట్ట తెగిపోవడంతో వెంటనే సమీప గ్రామాల పొలాల్లోకి బూడిద, ఉప్పు నీరు ప్రవహించాయి. సమీప గ్రామాల రైతులు, ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జాంగూడ పంచాయతీ సర్పంచ్ అత్యవసర పరిస్థితుల్లో గ్రామం దాటి రావాల్సి వచ్చింది. గ్రామ సమీపాన గల గడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో డిప్పలు కట్టుకుని గడ్డను దాటారు. మరో వ్యక్తి సాయం తీసుకుని ఈదుకుంటూ గట్టుకు చేరారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు పూర్ణ కుంభం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. న్యాయమూర్తి స్వామివారి నాగపుట్టలో పాల్పోసి మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు జీజీహెచ్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు సేవలు అందించడంలో ముందుందని చెప్పారు. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెం తీరంలో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. బోట్లపై వేట సాగిస్తుండగా ఈ చేప వలలో పడింది. దానిని చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. ఈ చేపలు అరుదుగా దొరుకుతాయని మత్స్యకారులు తెలిపారు. దీని ఏనుగు టేకు చేప అంటారని చెప్పారు. మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన జీవో 317పై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. 317 జీవోపై స్థానికతకు సంబంధించిన 2 ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ ముందు కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. తుది నివేదికను కేబినెట్ సబ్ కమిటీని సమర్పించాలని ఆదేశించింది. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మధిర నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను పరిశీలించి తెలంగాణలో ఒక రోల్ మోడల్ చట్టాన్ని తీసుకురాబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలేరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పొంగులేటి ఎర్రగడ్డ తండా వద్ద భక్త రామదాసు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ పై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అంటే బంద్ అయిన రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మానవత్వం లేని రాక్షసులని మండిపడ్డారు. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూలిపోయే కాళేశ్వరాన్ని నిర్మించారన్నారు. నాగర్ కర్నూలు ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచి సీజన్ ఆశాజనకంగా ఉండటంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ లిఫ్ట్ గుడిపల్లి గట్టు రిజర్వాయర్ ద్వారా సాగునీరు విడుదల కావడంతో రైతన్న ఆనందానికి అవధులు లేవు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటోంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ బెదిరించారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిరసన తెలిపారు. దానం దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓలా బైక్ షోరూం ముందు కస్టమర్లు ఆందోళన చేశారు. కనీసం యాజమాన్యం స్పందించే పరిస్థితి లేదంటూ మండిపడ్డారు. సమస్య ఉందని చెప్పినా ఏడాదిగా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓలాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం సంతోషకరమన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుజాత పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో మ్యాన్ పవర్, స్పెషలిస్ట్ డాక్టర్ల వంటి సమస్యలు ఉన్నాయన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఎస్సీ వర్గీకరణతో తమకు నష్టం వాటిల్లుతుందని మండిపడుతున్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ పై మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా చెర్లలో బైక్ ర్యాలీ నిర్వహించారు. హలో మాల చలో ఢిల్లీ కరపత్రాలను విడుదల చేశారు. మెదక్ జిల్లా రెడ్డిపల్లి, పెద్ద చింతకుంట గ్రామాల మధ్య ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ భూ సర్వే కోసం వెళ్లిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నెల రోజుల్లోగా భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లకు పరిష్కారం చూపించి సర్వే చేయాలని రైతులు పట్టుబట్టారు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పేరు లేకపోవడంపై ఎంపీ డీకే అరుణ అభ్యంతరం వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా రాష్ట్ర అభివృద్ధిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క రివ్యూ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలను అధికారులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని మంత్రులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ డూప్ క్యాలెండర్ అని సిద్దిపేట బీఆర్ఎస్వీ నాయకులు మహేష్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకుంటుందని విమర్శించారు. ఖమ్మం జిల్లా ముఠాపురంలో ఇటీవల మరణించిన సిపిఎం నాయకుడు చావా లెనిన్ సంస్మరణ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, కోఆపరేటివ్, మార్కెటింగ్, జౌళి శాఖల అధికారులు, అనుబంధ కార్పొరేషన్ల చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. సీడ్ కార్పొరేషన్లో నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. మొయినాబాద్ మండలంలోని భాస్కర్ మెడికల్ ఆసుపత్రిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెడ్ నర్స్ గా పనిచేస్తున్న వసంత నర్సింగ్ కాలేజీకి చెందిన మానస మోసగించారని ఆరోపించారు. సుమారు 40 మంది విద్యార్థులకు మాయమాటలు చెప్పి జీఎన్ఎం పట్టా ఇస్తామని వెట్టి చాకరీ చేయించుకున్నారని ఆగ్రహించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. తొండుపల్లిలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల హామీతో ప్రజలు మోసపోయారని ఈటెల అన్నారు. మద్యం మత్తులో ప్రభుత్వ బాలికల పాఠశాల లైబ్రరీ అసిస్టెంట్ హల్చల్ చేసిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆత్మకూరు పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ శ్రీనివాసులు కొంతకాలం నుంచి సమయపాలన పాటించకపోవడంతో ప్రధాన ఉపాధ్యాయులు మందలించారు. మరోసారి మద్యం సేవించి పాఠశాలకొచ్చి హల్చల్ చేశాడు. తిరుపతి బస్టాండ్ వద్ద ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేశారు. స్టార్ తాబేళ్లను ఒక ముఠా అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 2 బ్యాగుల్లో స్టార్ తాబేళ్లను తరలిస్తున్న కేటుగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. 500 తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అద్దెకు ఉన్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన మహిళను, ఆమె మరిదిని హైదరాబాద్ బాచ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేటలో నివసించే వెంకట్రావు ఇటీవల ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగొచ్చేసరికి చోరీ జరిగింది. విచారణ చేపట్టిన పోలీసులు ఇంట్లో అద్దెకున్న జ్యోతి, ఆమె మరిది దొంగతనానికి పాల్పడినట్లు తేల్చారు. రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గూడ అటవీ ప్రాంతంలో ఉన్న గొర్రెల మంద వద్దకు 3 నాటు తుపాకులతో రావడం కలకలం రేపింది. అర్ధరాత్రి తర్వాత 3 గుర్తు తెలియని వ్యక్తులు రావడంతో అప్రమత్తమైన కాపరులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చైన్ స్నాచింగ్ జరిగింది.
బైక్ పై వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 2 తులాల గొలుసును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సంవత్సర కాలంగా హైదరాబాద్ లో 3 ధర్మపురి, కరీంనగర్, జగిత్యాలలో ఒక్కొక్కరిని ఈ ముఠా మోసగించిందని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, సెల్ ఫోన్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయనతో పాటు మరో 2 ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూ వివాదాన్ని పరిష్కరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో 69% ఓటింగ్తో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలిచారు. వయనాడ్లో విషాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండ చర్యలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున 100 ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. ఈ యాత్రకు అమెరికాకు చెందిన అనుభవజ్ఞురాలైన వ్యోమగామి పెగ్గీ అన్నటే విట్సన్ కమాండర్ గా వ్యవహరించనున్నారు. పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారనుకున్న సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచారు. మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ ద్వయం ఓటమి పాలైంది. దీంతో ఈ ఒలింపిక్స్ నుంచి వైదొలిగింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత ఆర్చర్ల పోరాటం ముగిసింది. ఈసారి కూడా పతకం లేకుండానే ఇంటి ముఖం పట్టారు. వ్యక్తిగత విభాగంలో భారత మహిళా ఆర్చర్లు నిరాశపరిచారు. క్వార్టర్ ఫైనల్లో దీపికా కుమారి 4-6 తేడాతో నామ్ సుహియన్ చేతిలో ఓటమి పాలైంది.